హలో అండి, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. మీ బైబిల్ మీకెంత తెలుసు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మీ బైబిల్ నాలెడ్జ్ పరీక్షించుకోండి. ఈ బైబిల్ క్విజ్ మీ పిల్లలకు కూడా, వారిని కూడా సమాధానాలు చెప్పే విధంగా ప్రోత్సహించండి. ఈ 10 ప్రశ్నలలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసో మర్చిపోకుండా వాటిని కామెంట్ చేయండి. ప్రతి ప్రశ్నకు 10 సెకండ్స్ సమయం ఇవ్వబడుతుంది గనుక యథార్థముగా మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి. మరియు వీడియోను లైక్ చేసి మరికొందరికి షేర్ చేయండి. మరి ఇక మన బైబిల్ క్విజ్ స్టార్ట్ చేద్దామా? మన బైబిల్ క్విజ్ లో మొదటి ప్రశ్న, దేవుడు స్త్రీని ఎలా సృష్టించాడు? ప్రశ్న మరొకసారి, దేవుడు స్త్రీని ఎలా సృష్టించాడు? ఏ, నరుని యొక్క మోకాలి ఎముక నుండి, బి, మెడ నుండి, సి, భుజము నుండి, డి, ప్రక్కటెముక నుండి. రెండవ ప్రశ్న, మోషేకు దేవుడు 10 ఆజ్ఞల రాతి పలకలను ఏ కొండ మీద ఇచ్చాడు? ప్రశ్న మరొకసారి, మోషేకు దేవుడు 10 ఆజ్ఞల రాతి పలకలను ఏ కొండ మీద ఇచ్చాడు? ఏ, కర్నేలు కొండ, బి, సీనాయి కొండ, సి, ఒలీవల కొండ, డి, అరారాతు కొండ. మూడవ ప్రశ్న, యేసు తన పరిచర్య ప్రారంభించడానికి ముందు ఎన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు? ప్రశ్న మరొకసారి, యేసు తన పరిచర్య ప్రారంభించడానికి ముందు ఎన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు? ఏ, 7 దినములు, బి, 21 దినములు, సి, 40 దినములు, డి, 30 దినములు. నాలుగవ ప్రశ్న, బైబిల్లో అతి చిన్న వచనం ఏమిటి? ప్రశ్న మరొకసారి, బైబిల్లో అతి చిన్న వచనం ఏమిటి? ఏ, 1 కొరింథీ 16:14, బి, 1 తెస్సలోనికయులకు 5:16, సి, కీర్తనలు 46:10, డి, యోహాను సువార్త 11:35. ఐదవ ప్రశ్న, బైబిల్ను సుమారు ఎంతమంది రచించారు? ప్రశ్న మరొకమారు, బైబిల్ను సుమారు ఎంతమంది రచించారు? ఏ, 40 మంది, బి, 27 మంది, సి, 12 మంది, డి, 66 మంది. ఆరవ ప్రశ్న, దేవుడు నోవాహుతో ప్రతి జాతిలో ఎన్ని జంతువులు మరియు పక్షులను ఓడలోనికి తీసుకువెళ్ళమని చెప్పాడు? ప్రశ్న మరొకసారి, దేవుడు నోవాహుతో ప్రతి జాతిలో ఎన్ని జంతువులు మరియు పక్షులను ఓడలోనికి తీసుకెళ్ళమని చెప్పాడు? ఏ, 4, బి, 2, సి, 10, డి, 1. ఏడవ ప్రశ్న, యోనాను మృంగిన జీవి ఏమిటి? ప్రశ్న మరొకసారి, యోనాను మృంగిన జీవి ఏమిటి? ఏ, ఘటసర్పము, బి, సింహము, సి, గొప్ప మత్స్యము, డి, డాల్ఫిన్. ఎనిమిదవ ప్రశ్న, మొదటి హత్య ఎవరు చేశారు? ప్రశ్న మరొకసారి, మొదటి హత్య ఎవరు చేశారు? ఏ, ఆదాము, బి, కయ్యూను, సి, ఏశావు, డి, మోషే. తొమ్మిదవ ప్రశ్న, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ పని చేసేవాడు? ప్రశ్న మరొకసారి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ పని చేసేవాడు? ఏ, రైతు, బి, జాలరి, సి, గొర్రెల కాపరి, డి, వడ్రంగి పని.
10వ ప్రశ్న, యేసు జన్మించిన గ్రామము ఏమిటి? ప్రశ్న మరి ఒకసారి, యేసు జన్మించిన గ్రామము ఏమిటి? ఏ నజరేతు, బి గలిలియా, సి బెత్లహేము, డి యెరూషలేము. మీ ఆన్సర్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.